జీవో నెంబర్ 58 ప్రకారం ఆదివాసీలకు ఇండ్ల పట్టాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 20వ తేదీన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఆదివాసీలతో భారీ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ ప్రకటించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మహాధర్నా వాల్-పోస్టర్ను సమితి నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గాం గ్రామ సమీపంలో గుడిసెల్లో నివసిస్తున్న 2043 మంది నిరుపేద ఆదివాసీలకు ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావరగాం గ్రామ సమీపంలో గుడిసెల్లో నివసిస్తున్న 2043 మంది నిరుపేద ఆదివాసీలకు ప్రభుత్వం తక్షణమే ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. వారి నివాసానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు, రవాణా, విద్యుత్తును సమకూర్చాలని డిమాండ్ చేశారు. మావల మండలం బట్టి సావరగాం శివారం 72/23 72/22లో దాదాపు 1500 మంది ఆదివాసీలు 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని 2007 నుండి అయితే 2024 నేటి వరకు కూడా నివసిస్తున్నాం. ఆ యొక్క భూములకు జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని, తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు, కరెంటు, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో పాలకులకు, అధికారులకు విజ్ఞప్తి చేసినాం, మెమోండాలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. లాస్ట్కు ఆదిలాబాద్ నుండి ప్రగతి భవన్ వరకు కూడా పాదయాత్రగా వస్తే ఆర్మూర్ నుండి ఆర్ఎస్ఎస్ తీసుకుపోయినా సీఎంను కల్పిస్తామన్నారు, కానీ కల్పించలే. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే గారికి, మంత్రులకు కూడా విజ్ఞప్తి చేసినాం, కానీ ఇప్పటివరకు కూడా మా సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరైతే కొమరం భీం కాలంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలు ఇచ్చి వాళ్ళకు తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ఈ నెల 20వ తారీఖున ఇందిరా పార్క్ హైదరాబాద్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులకు, ప్రజాస్వామికవాదులకు, మేధావులకు, బుద్ధిజీవులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క పోరాటం మాదంటే గూడు కోసం చేస్తున్నటువంటి పోరాటానికి మీ వంతుగా సహకరించి మీరందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి మా సమస్య పరిష్కరే విధంగా మీ ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కవరేజ్ చేసి మా సమస్య పరిష్కరయ్యే విధంగా, పాలకులకు తెలిసే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. కాబట్టి దీనికి వేలాదిగా మా తరలి వచ్చి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.